నేను అధ్యయనం చేసిన కొన్ని ఆర్ష పుస్తకాల్లోంచి సేకరించిన మరికొంత సమాచారాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తద్వారా మీరు శ్రీకృష్ణుని పుణ్య పావన చరిత్రను విని యుగ పురుషుడు యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుని గుణగణాలను ప్రశంసిస్తూ మన ఇతిహాస పురుషుడి పట్ల గౌరవభావాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశాస్త్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సంపూర్ణ ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరింటిని భగములు అంటారు. ఎవరి వద్ద అయితే ఈ 6 గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు అని అంటారు. అందుకని శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు వంటి వారు మహాపురుషులను భగవాన్ అని సంబోధిస్తాం. భారతీయ ఇతిహాసములైన రామాయణము, మహాభారతాల్లో కథానాయకులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కల్పిత పాత్రలు ఎంత మాత్రం కావు. 24వ మహాయుగములోని త్రేతాయుగములో ఇప్పటికీ 1,81,00,000 సంవత్సరముల క్రితము శ్రీరాముడు అయోధ్య నగరంలో జన్మిస్తే 5,252 సంవత్సరముల క్రితము అనగా ప్రస్తుతము 28వ మహాయుగములోని ద్వాపర యుగములోని మధురా నగరములో శ్రీకృష్ణుడు జన్మించాడు అనేది సత్యం. ఇతి ప్లస్ హ ప్లస్ అసహ అంటే ఇలా నిశ్చయంగా జరిగింది అని అర్థము. వర్ణనాత్మక చరిత్రనే ఇతిహాసము అని చెప్పి అంటారు. మహాభారతాన్ని కూడా ఇతిహాస గ్రంథాల్లో ఒకటిగా చెప్తారు. రామాయణము, మహాభారతాలు ఈ 2 ఇతిహాసాలు. మీరు గూగుల్లో కూడా వెతికినట్లయితే క్రీస్తు పూర్వము 3228వ సంవత్సరములో జూలై 21వ తేదీన అంటే శ్రావణ మాసములోని కృష్ణపక్షములోని అష్టమి తిథిన రోహిణీ నక్షత్రమునందు శ్రీకృష్ణుడు జన్మించాడని దొరుకుతుంది. ఇతను నిర్మించిన భవ్యమైన నగరము ద్వారక కచ్ తీరంలోని సముద్రములో సజీవ తార్కాణంగా మనకి నేటికి లభిస్తుంది. మన్నార్ తీరంలోని రామసేతు కూడా శ్రీరాముని ఉనికికి సాక్ష్యంగా నిలుస్తుంది. శ్రీకృష్ణుడిని యోగీశ్వరుడు అని పిలుస్తారు. ఇతనికి సరితూగే ఇతర మహాపురుషుడు లేడు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో భారతదేశంలో ఖండఖండాలుగా విభజించబడి ఉంది. గృహే గృహేహి రాజానః స్వస్య స్వస్య ప్రియంకారాః అంటే ఇంటి ఇంటికి ఒక రాజు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిస్థితి ఉండింది. సంపూర్ణ ఆర్యావర్తాన్ని అంటే భారతదేశాన్ని ఒకే ఛత్రము కిందికి తీసుకొచ్చే వ్యక్తి ఎవరూ లేరు. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలగు దురాచారులు, విలాసవంతుల యొక్క దుర్మార్గాలకు ప్రజలు నిత్యం బలి అవుతూ ఉండేవారు. రాజ్య సింహాసనానికి కట్టుబడి ఉంటాననే ప్రతిజ్ఞ చేసినందున భీష్మ పితామహుడు లాంటి వారు కూడా నిస్సహాయంగా ఉండిపోయిన సమయం అది. శ్రీకృష్ణుని జన్మకు పూర్వమే అతని తల్లిదండ్రులు దేవకి, వసుదేవులు కంసుని చేత కారాగారంలో బంధించబడి ఉండిరి. దేవకి యొక్క 7 పుత్రులు కంసుని చేత హత్య చేయబడ్డారు. ఇలాంటి ఘోర అంధకారము, అన్యాయపూర్వక వాతావరణంలో శ్రీకృష్ణుడు మధురలోని కారాగారంలో జన్మించాడు. ఇతను తన అద్భుత చాతుర్యముతో, రాజనీతి కౌశలముతో ఈ దుష్ట రాజులందరినీ భారత యుద్ధంలో సంహరింపచేసి యుధిష్ఠరుణ్ణి భారతదేశ చక్రవర్తి సామ్రాట్టుని చేశాడు. శ్రీకృష్ణుని చరిత్ర చిత్రణ. మొదటిది జననం, బాల్యం. శ్రీకృష్ణుని జననం సుమారు 5,200 సంవత్సరముల క్రితం అయ్యింది. ఇతను వేదాంగాలను, ధనుర్వేదము, గాంధర్వ వేదము, స్మృతులు,
మీమాంస, న్యాయశాస్త్రము మరియు సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైత మరియు ఆశ్రయ అనే 6 భేదాలతో కూడిన రాజనీతి మరియు అర్థశాస్త్రమును అభ్యసించాడు. సాందీపని గురుకులంలో సాంగోపాంగయుక్తంగా వేదాధ్యయనం చేశాడు. రెండవది లోకనాయకత్వ గుణాలు. అరిష్ట అనే పేరుగల ఉన్మాద ఎద్దును మరియు కైషి అనే పేరుగల దుష్ట గుర్రాన్ని చంపి చిన్ననాటే గోకులవాసులకు నాయకుడు అయ్యాడు. మూడవది సంఘరాజ్య సమర్థకుడు. కంసుడిని వధించి రాజతంత్ర పరంపరను త్యజించి ప్రజాతంత్రముతో నడిచే సంఘరాజ్య స్థాపన చేశాడు. 4 అర్ఘ్యదానానికి పాత్రుడు అనగా సర్వాధిక ప్రతిష్ఠిత యుగ పురుషుడు. రాజసూయ యజ్ఞ సమాప్తి సమయంలో భీష్మ పితామహుడు సమస్త భూమండలంలో మానవ జాతిలో అర్ఘ్యమును సమర్పించుటకు అర్హుడైన వ్యక్తి శ్రీకృష్ణుడు ఒక్కడే అని చెప్పి యుధిష్ఠిరుడితో అగ్రపీఠముపై ఆసీనుడిని చేపిస్తాడు. ఎందుకంటే వేదాంగాల జ్ఞానము, బలము, విద్య మరియు నీతి జ్ఞానము ఇలాంటివి అన్నీ కూడా ఇతని వద్ద ఉన్నంతగా ఇంకెవరి వద్ద కూడా లేవు. 5వది సంయమము మరియు బ్రహ్మచర్య సాధన. వివాహము జరిగాక కూడా భార్య రుక్మిణిని తాకకుండా 12 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యమును పాటించి ఆదిత్య బ్రహ్మచారుడు అయ్యాడు. ఇలాంటి మహాత్మునికి 8 మంది పట్టపురాణులు, 16,000 మంది భార్యలు, 18,000 మంది పుత్రులు ఉన్నారంటూ ఆధునిక విద్వాంసులు ప్రేలాపనలు చేసి ప్రచారం చేశారు. ఒక్కతే భార్య, ఆమె రుక్మిణి. ఒక్కడే కొడుకు, అతడు ప్రద్యుమ్నుడు. వీరు తప్ప ఇంకెవరు భార్యా పిల్లలు ఉన్నట్టుగా మహాభారతములో ఎక్కడ ఉల్లేఖనము కనిపించదు. వ్యాస మహర్షి రాసినట్లుగా చెప్పబడుతున్న శ్రీమద్ భాగవతము అనే మహాపురాణములో శ్రీకృష్ణుని విష్ణువు అవతారంగా ప్రకటించబడింది. బ్రహ్మ వైవర్తాది పురాణకారులు కృష్ణుని ఉజ్వలమైన చరిత్రను కలంకితము చేసి కుత్సిత చేష్టలు అనేకం చేశారు. 6వది జ్ఞానక్షేత్రములో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని జ్ఞాన సంపద అనితర సాధ్యం అనడానికి సర్వోచ్చ ఉదాహరణ అతని నుండి వెలువడిన భగవద్గీత. ఇతను శాస్త్రాలలో పారంగతుడు, శస్త్రాలలోనూ నిపుణుడు మరియు రాజనీతిలో బృహస్పతి కూడా. 7 మహాయోగి. శ్రీకృష్ణుడు 3 సార్లు దృష్టి అనుబంధనమును ప్రయోగించాడు. దుర్యోధనుని సమక్షములో రాజదర్బారులో, యుద్ధ సమయంలో అర్జునునికి, 3వసారి కౌరవులకు సూర్యాస్తమయం అయినట్లుగా భ్రమ కలిగించాడు. 8 కూటనీతిజ్ఞుడు. శుక్రాచార్యుడు నీతిసారములో ఇలా కృష్ణుడి గురించి రాశాడు: కృష్ణునికి సమానమైన కూటనీతిజ్ఞుడు ఈ భూమిపై ఇంకొకరు లేరు. 9 మనోవిజ్ఞాని. కర్ణునితో యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత యుధిష్ఠిరుని యొక్క మనోబలం తగ్గిపోతుంది. ఆ సమయంలో శల్యుడిని యుద్ధం చేయడానికి అనుమతించి అతని మనోబలాన్ని పెంచుతాడు. 10 పాఖండ విరోధి. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని మిథ్యాచారి, విమూఢ అని అన్నాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అని గీత లోపట 3వ అధ్యాయం లోపల వచ్చే 15వ శ్లోకంలో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే కర్మలు వేదము నుంచి ఉద్భవించాయి, వేదము పరమాత్మ నుంచి ఉత్పన్నం అయ్యింది. అంటే శ్రీకృష్ణుడు వేదాలని సర్వోపరి అని అంగీకరించాడు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడా లేక యుగ పురుషుడా? సంపూర్ణ ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము, ఈ 6 లక్షణాలు కలిగిన వాడు భగవానుడు. పరమేశ్వరుని వద్ద అంటే పరమాత్మ వద్ద ఈ 6 లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి
ఈశ్వరుణ్ణి కూడా భగవాన్ అని పిలుస్తారు. కానీ ఏదైతే కొంచెముగా ఈ లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళని చాలామందిని భగవాన్ అని పిలుస్తాము. కానీ అందరూ భగవానులు ఈశ్వరుడితో సమానము కాదు. భగవాన్లు ఎంతోమంది ఉంటారు, కానీ ఈశ్వరుడు పరమాత్మ మాత్రం ఒక్కరే ఉంటారు. అందువల్ల శ్రీకృష్ణుడికి భగవంతుడు అనే పేరు సార్థకమే అవుతుంది. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు, నేను ఈశ్వరుడిని కాదు. మహాభారతంలో అతను, నేను యథాసాధ్యమైన మనుష్యోచిత ప్రయత్నం చేస్తాను, కానీ ఈశ్వరుని పనుల్లో నా ప్రమేయం ఏమీ ఉండదు అని స్వయంగా తను చెప్తాడు. ఈ రకంగా స్పష్టం అయ్యేది ఏంటంటే, శ్రీకృష్ణుడు మహాయోగి, మహా రాజనీతిజ్ఞి, మహాకూటనీతిజ్ఞుడు, మహాయోద్ధుడు, మహావిద్వాంసుడు మరియు ఒక ఆప్త పురుషుడు. మనమంతా అతని జీవితాన్ని ప్రేరణగా తీసుకొని బుద్ధి బలము సంపాదించి మన దేశానికి, మనుష్య జాతికి సేవ చేద్దాం. మూర్ఖుల వలె ఆ మహాపురుషుడిని అవమానించకూడదు. అతని సచ్చీలతను వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం చేద్దాం. చిత్రమును పూజించడము కాదు, చరిత్రను చదువుదాం. అతనిలోని మంచి గుణగణాలను మనము మన లోపట నింపుకుందాం. ఓం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి చాలా మందికి చేరేటట్టుగా మీరు షేర్ చేయండి. జై శ్రీకృష్ణ భగవానికి. ఓం స్వస్తి.